హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో మ్యాట్రిక్స్ సంబంధించిన రిమైనింగ్ మోడల్స్ అన్ని చూసినాము, ఎక్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ప్రూవ్ చేసే క్వశ్చన్స్ తప్ప. అన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసాం లాస్ట్ 2 వీడియోస్లో మ్యాట్రిక్స్ సంబంధించి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సరే. ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ప్రూవ్ చేయమంటాడు. ఈజ్ ఈక్వల్ టు జీరో అని కానీ, ఈజ్ ఈక్వల్ టు 1 అని కానీ, లేదా ఏబీసీ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి మనకు మాక్సిమం కేసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్, అంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న క్వశ్చన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గా. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ప్రూవ్ దట్ 1 ఏబిసి బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ 0 అని ఇచ్చినాడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే, మనం ఏం ప్రూవ్ చేయాలా? రైట్ సైడ్ లో ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 0 అని ప్రూవ్ చేయాలి, అంతేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకొని 0 అని ప్రూవ్ చేయాలి ఈ క్వశ్చన్ లో. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లో ఇక్కడ చూడండి, మనకి దీన్ని రోస్ అంటాం కదా, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో కదా. ఈ థర్డ్ రో చూస్తే కనుక, థర్డ్ రో సెకండ్ రో చూస్తే ఏదో చిన్న క్లూ లాగా కనిపిస్తుంది మనకి. ఏం కనిపిస్తుంది? సెకండ్ రోలో ఏ కనిపిస్తే ఇక్కడ బిసి కనిపిస్తుంది, అంటే మొత్తం అన్ని కలిపి ఒక చోటు ఉండేది. అట్లా మనం ప్లాన్ చేసుకుందాం. సో అలా ప్లాన్ చేయాలంటే నేను ఈక్వేషన్ రాస్తా. R3 ప్లేస్ లో R2ని R3ని కలిపి రాస్తానని ఒక ఈక్వేషన్ రాస్తా. అర్థమైందా ఈక్వేషన్? సో ఈక్వేషన్ ఇలా రాసుకున్న తర్వాత మనం దీన్ని అప్లై చేద్దాం. అంటే మనకు R1 ప్లస్ మారుతుందా అంటే మారదు, R2 ప్లస్ మారుతుందా అంటే అది కూడా మారదు, చేంజ్ కాదు. సో R3లో ఏమొస్తుంది? ఇవి రెండు కలిపి వస్తాయి. సో ఎలా వస్తుంది మనకి? ఏ ప్లస్ బి ప్లస్ సి, తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. అర్థమైందా? ఈ విధంగా ఫామ్ అయింది మ్యాట్రిక్స్. ఓకే, దీనివల్ల యూజ్ ఏముంది మనకు? దీనివల్ల ఏం యూజ్ ఉందంటే, ఇక్కడ చూడండి అన్ని టర్మ్స్ ఒకటే రకంగా ఉన్నాయా? ఒకటే రకంగా ఉన్నాయి. సో దట్ మనం ఏం చేయొచ్చు? కామన్ తీయచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది మనకు? మ్యాట్రిక్స్ 1 1 1 ఏబిసి 1 1 1 మిగిలింది. సో మ్యాట్రిక్స్ లో ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ సేమ్ ఉన్నా డెట్ వాల్యూ 0 అవుతుంది, లేదా ఏదో కాలం కానీ ఏదో ఒక రో కానీ 0 ఉన్నా కూడా డెట్ వాల్యూ 0 అవుతుంది. అర్థమైందా? మనకు మొత్తం 3 కాలమ్స్ 3 రోస్ అనుకుంటే, ఎనీ 2 రోస్ ఆర్ ఎనీ 2 కాలమ్స్ కనుక సేమ్ ఉంటే డెట్ వాల్యూ ఏమవుతుంది? డెట్ వాల్యూ 0 అవుతుంది. అదే విధంగా ఏదైనా కాలం కానీ ఏదైనా రో కానీ ఏదైనా ఒకటి ఉన్నా కూడా పర్లేదు, డెట్ వాల్యూ 0 అవుతుంది. ఇది లాజిక్. సో దీని ప్రకారంగా మనకు ఈ టర్మ్ ఏమవుతుంది? మొత్తం డెట్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 0. సో మొత్తం ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది ఆన్సర్. అర్థమైందా పాయింట్? మనం క్వశ్చన్ ని కొంచెం అబ్జర్వ్ చేస్తే చిన్న క్లూ దొరికిపోతుంది మన క్వశ్చన్ లో. దాన్ని అప్లై చేస్తే, అంటే ఈక్వేషన్ ద్వారా అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్లియర్గా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ విధంగా ఉంది క్వశ్చన్. మనం ఏం ప్రూవ్ చేయాలా? రైట్ హ్యాండ్ సైడ్ 0 అని ప్రూవ్ చేయాలి, అంతేనా? సో ఇప్పుడు మనం ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఏవి యాడ్ చేయాలా మనము? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే 3 డిఫరెన్స్ ఉన్నాయి. సో చిన్న ఈక్వేషన్ ఏమని రాద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 ప్లేస్లో ఏమేమి రాస్తాను? R1ని R2ని R3ని యాడ్ చేస్తా. సో అప్పుడు అందరూ ఒకటే చోటే ఉంటారు, దాన్ని మాత్రమే కామన్ తీస్తే సరిపోతుంది కదా, అంతేనా? ఈ విధంగా వస్తుందేమో చూద్దాం ఒకసారి. మనం R1 R2 R3ని కామన్ తీద్దాం. సో కామన్ తీసి రాస్తే ఏమవుతుంది? కామన్ కాదు, ఫస్ట్ దీన్ని మనం ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. సో R1 ప్లస్ ఏమైనా మారుతుందా? రో 1 ఏమైనా మారుతుందా అంటే రో 1 ఏమీ చేంజ్ కాదు. రో 1 చేంజ్ అవుతుందా? చేంజ్ కదా. రో 1 చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనం రాసినది రో 1 కాబట్టి, అంటే ఫస్ట్ రో మనకి చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ రోలో ఏమొస్తుంది? ఇక్కడ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఉంది. మనం వీళ్ళు R1 R2 R3 ఇప్పుడు చూడండి, ఇవి రోస్ కదా. ఈ రోస్ ని మనం ఏం చేస్తున్నామంటే కలిపి రాస్తున్నాం. సో కలిపి రాయడం అంటే వీనిపైన యాడ్ చేయాలి, అర్థమవుతుందా? సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. క్లియర్ కదా. నెక్స్ట్ మనం ఇది అదే విధంగా ఇక్కడ రాస్తున్నాం. ఏమని రాస్తాము? ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా. అర్థమైందా స్టెప్? ఇది రో 1 ని మార్చేసినాం పూర్తిగా. ఓకే, నెక్స్ట్ రో 2 రో 3 ఏమైనా చేంజ్ అవుతాయంటే అవేం చేంజ్ కావు, యాస్టీస్ గా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం యాస్టీస్ గా రాద్దాం వితౌట్ ఎనీ కరెక్షన్. క్లియర్గా అర్థమైందా స్టెప్? ఇది R1 మాత్రం ఇట్లా మార్చుకున్నాం. ఎందుకు ఇలా మార్చుకున్నాము అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు? కామన్ తీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ తీస్తే దీనిలో అన్నిట్లో కూడా ఒమేగా స్క్వేర్ 1 ఉంది. కామన్ తీస్తే ఇక్కడ 1 1 1 వస్తుంది. కానీ 2 రోస్ 2 కాలమ్స్ మనకు సేమ్ ఉన్నాయా? సేమ్ లేవు. అంటే ఆ లాజిక్ ఇక్కడ పనికిరాదు. అర్థమైందా? దీన్ని నేను కామన్ తీస్తా, 1 1 1 వస్తుంది. కానీ ఎక్కడైనా సేమ్ ఉన్నాయా అంటే సేమ్ లేదు. 2 రోస్ సేమ్ లేవు, అంటే ఇది డెడ్ 0 కాదు. సో ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఏం ఆ లాజిక్ అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇది ఫండమెంటల్ ఫార్ములా ఒమేగాస్లో. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేద్దాం. ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తే సో ఫస్ట్ ఏమవుతుంది? 0 0 0 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. సో ఇక్కడ చూడండి,
మనకి ఏదైనా రో కానీ ఏదైనా కాలం కానీ జీరోస్ ఉంటే ఆ టోటల్ డెట్ వాల్యూ ఏమవుతుంది, జీరో అయిపోతుంది కదా మ్యాగ్నిట్యూడ్. సో ఆన్సర్ ఏమైంది, ఇప్పుడు మనకి జీరో అయింది. క్లియర్గా అర్థమైందా? సో ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది, అంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి కానీ లేదా ఫార్ములాని అప్లై చేయడం కానీ. అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ బి ప్లస్ సి ఏ సి ప్లస్ ఏ బి సి ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనం యాడ్ చేయడం, మొత్తం అన్ని ఒక చోట యాడ్ చేస్తే ఒక చోట ఉండాలా, కామన్ తీస్తే దాన్ని మనం 2 rows కానీ 2 కాలమ్స్ కానీ సేమ్ ఉండే దాంట్లో వస్తే డెట్ జీరో అవుతుంది, ఆ విధంగా చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 4ABC అన్నాడు, అంటే ఇక్కడ జీరో అనేది మన కాన్సెప్ట్ కాదు, కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్ని. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఒక ఫార్ములా రాసుకుంటా. ఏమని ఫార్ములా రాసుకుంటా, నాకు R1 ప్లేస్లో ఒక ఈక్వేషన్ కావాలా. ఏం ఈక్వేషన్ కావాలంటే R1లో నుంచి R2ని R3ని తీసేస్తా అని ఒక ఈక్వేషన్ రాసుకుంటా. సో ఈక్వేషన్ రాయడం వల్ల ఏమవుతుందో చూద్దాం. R1 ప్లేస్లో B ప్లస్ సి మైనస్ బిని తీసేస్తా, మరి సిని తీసేస్తా. సో ఏమవుతుంది, బి ప్లస్ సిలో నుంచి ఏమేమి తీసేస్తానా, బిని తీసేస్తా, సిని తీసేస్తా, అంటే బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి జీరో అవుతాయి కదా. సో ఈ ప్లేస్లో ఏమొస్తుంది, జీరో వస్తుంది. అంతేనా? నెక్స్ట్ మరి సెకండ్ ఏ మైనస్, అంటే ఇక్కడ చూడండి ఏ మైనస్ సి ప్లస్ ఏ ప్లస్ సి. సో ఏ మైనస్ సి మైనస్ ఏ మైనస్ సి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ 2C మిగిలింది. సో ఈ ప్లేస్లో మైనస్ 2C. ఓకే, సేమ్ అదే విధంగా ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి చేస్తే మీకు ఏమొస్తుంది, మైనస్ 2B వచ్చింది. ఇప్పుడు సెకండ్ రో ఏమైనా మారుతుందా, ఏం మారదు, మనం ఏం ఫార్ములా రాయలేదు కాబట్టి. సో సి ప్లస్ ఏ యాస్టిస్ రాద్దాం, ఇది యాస్టిస్ సిసిఏ ప్లస్ బి. క్లియర్గా అర్థమైంది ఇంతవరకు? ఓకే, అర్థమైంది. నెక్స్ట్ దీంట్లో నుంచి మనం ఏదైనా కామన్ తీయచ్చా, ఈ లైన్లో నుంచి 2ని కామన్ తీయచ్చు. సో 2ని మనం మైనస్ 2ని కామన్ తీస్తే 0 సి బి బి సి ప్లస్ ఏ బి సి సి ఏ ప్లస్ బి, ఈ విధంగా ఫామ్ అయింది. అర్థమైందా ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, మనం దీంట్లో నుంచి ఇంకొక ఈక్వేషన్ రాద్దామా. ఇంకొక ఈక్వేషన్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇది మనకు అర్థమైంది కదా. సో దీన్ని మనం రిమూవ్ చేద్దాం, మనకి ఇక్కడ స్పేస్ లేదు. ఓకే, క్లియర్. సరే, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకు, దీంట్లో నుంచి ఇంకొక ఈక్వేషన్ రాద్దాం. ఏమని రాద్దామంటే R2లో ఈక్వేషన్ రాద్దాము, R2లో నుంచి R1ని తీసేద్దాం. ఇంకొక ఈక్వేషన్ కూడా రాద్దాము, R3కి R3 మైనస్ R2 అనే R1 అనే ఈక్వేషన్ కూడా రాద్దాం. సో దట్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఈ ఈక్వేషన్ ప్రకారంగా -2 యాస్టిస్గా బయట అట్లే ఉంది. సో 1 ఏమైనా మారుతుంది అంటే 1 ఏం మారదు, 0CB యాస్టిస్గా ఉంది, అదేం మారలేదు. నెక్స్ట్ చూడండి, R2లో నుంచి R2 మైనస్ R1 అంటే R2 ఫస్ట్, B మైనస్ 0 ఏమవుతుంది, Bనే అయింది. తర్వాత C ప్లస్ ఏ మైనస్ సి, సో సిసి క్యాన్సిల్ అయిపోతే ఏ మిగిలింది. తర్వాత B మైనస్ బి 0 అయిపోయింది. అర్థమవుతుందా? నెక్స్ట్ C మైనస్ 0 సి, అది R3 మైనస్ R1 కదా ఈక్వేషన్. సో C మైనస్ 0 సినే వచ్చింది, C మైనస్ సి 0 వచ్చింది, ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలింది. క్లియర్ ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ దీనికి ఇప్పుడు మనం దీనికి ఏది కామన్ తీయలేము, పోనీ రెండు సేమ్ కూడా లేవు కాబట్టి మనం దీనికి డెట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటే -2ని అట్లే బయట పెడితే, సో 0తో మల్టిప్లై చేస్తే, అంటే ఇది తెలుసు కదా, ఈ కాలము ఈ రో పక్కన పెట్టేస్తే ఏడి మైనస్ బీసీ, 0తో మల్టిప్లై చేస్తే ఇదంతా 0నే వస్తుంది కాబట్టి మనం దాన్ని రాయాల్సిన పర్లేదు. మైనస్ తర్వాత సితో చేస్తున్నాం, ఈ కాలము ఈ రో పోయింది, సో సి రాసుకుందాము. ఈ కాలం ఈ రో పోతే ఇంకేం మిగిలింది, ఏబిసిడి, ఏడి అంటే బి ఇంటూ ఏ, బిఏ మైనస్ సి ఇంటూ 0 0. అర్థమైందా స్టెప్ ఇది? ఓకే, నెక్స్ట్ ప్లస్ బికి రాస్తాను. ప్లస్ బికి రాసేటప్పుడు సో ఈ కాలం ఈ రో పోతే ఏబిసిడి నలుగురు మిగిలినారు, బి ఇంటూ 0 0 మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏసి. అర్థమైందా? క్లియరా? ఓకే, నెక్స్ట్ -2 మైనస్లో పోతే మైనస్ ఏబిసి, ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏబిసి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మైనస్ ఏబిసి. సో 2ని బయట 2 అట్లే ఉంది, -2abc మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 2 2s 4 అయింది, ఏబిసి వచ్చింది. మనకు కావాల్సింది అదే కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఏబిసి 4abc, కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా 4abc. ఇలా డిఫరెంట్ కూడా ఉంటాయి క్వశ్చన్స్ కాబట్టి మనకి 0 వచ్చిందా 1 వచ్చిందా లేదా ఏదైనా వాల్యూని కనుక్కోమన్నాడా, దాని బేస్ పైన మనం కొంచెం ప్రాక్టీస్ చేసినాక మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, సరే నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ప్రూవ్ దట్ x+1 x+2 x+a
ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ బి, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏ విధంగా వస్తుంది, ఏ మోడల్లో వస్తుందో మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి క్లూ ఏమి ఇచ్చినాడు అంటే ఏపీ అని ఇచ్చినాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే రెండు కాన్సిక్యూటివ్ నంబర్స్ వరుస సంఖ్యలోని. సో దీని మీనింగ్ ఏమంటే బి మైనస్ ఏని సి మైనస్ బి కూడా రాయొచ్చు, దీన్ని మనం డిఫరెన్స్ అని కూడా అనొచ్చు, కామన్ డిఫరెన్స్, ఎందుకంటే అవి రెండు కూడా కాన్సిక్యూటివ్ నంబర్స్ వరుస సంఖ్యలు కాబట్టి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక చిన్న ఈక్వేషన్ రాసుకుందాం. ఏం ఈక్వేషన్ రాద్దామంటే R2 ప్లేస్లో R2 మైనస్ R1 చేస్తా, సేమ్ అదేవిధంగా R3 ప్లేస్లో R3 మైనస్ R2 చేస్తా. ఎందుకు, ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో ఈ ఈక్వేషన్ మనం అప్లై చేస్తే R1 ఏమైనా మారుతుందా? మారదు, యాజ్ టీజ్గా వస్తుంది, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ ఎక్స్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2 మైనస్ 1 1 వచ్చింది. అర్థమైందా? కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి. సో అదే విధంగా ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఏమొస్తుంది, అక్కడ కూడా 1 వస్తుంది. ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి మైనస్ ఎక్స్ ప్లస్ ఏ ఏమొస్తుంది, బి మైనస్ ఏ వస్తుంది. అర్థమైందా? సేమ్ నెక్స్ట్ స్టెప్ అప్లై చేయండి. నెక్స్ట్ స్టెప్లో కూడా మనకి సేమ్ ఆన్సర్లే వస్తాయి ఇదే ఫార్మాట్లో. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేద్దాం మనం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైనా క్లూ కనిపిస్తుందా? మనకి ఏమి ఇచ్చినాడు, బి మైనస్ ఏ ప్లస్లో సి మైనస్ బి ప్లస్లో డి రాసుకోవచ్చు, కామన్ కాబట్టి డిఫరెన్స్. సో మనం ఏం చేద్దామంటే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ ఏ 1 1 బి మైనస్ ఏ ప్లేస్లో ఈ డిని రాసుకుందాం, 1 1 ఈ డిని రాసుకుందాం సి మైనస్ ఏ ప్లేస్లో. ఇప్పుడు ఏదైనా క్లూ కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది చెప్పండి, 2 రోస్ కామన్గా ఉన్నాయి. 2 రోస్ కామన్ ఉంటే డెట్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. మనకు ప్రూవ్ చేయమని ఇది 0ని ప్రూవ్ చేయమన్నాడు. అర్థమైందా క్లియర్గా? ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చాలా ఇక్కడికి ఒక పని చేద్దాం, ఇంకొక క్వశ్చన్ చేసి మనం ఈ టాపిక్ని అంటే ప్రూవ్ చేసే క్వశ్చన్స్ని ఆపేద్దాం మనం ఇక్కడికి. ఓకే, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ప్రూవ్ దట్ ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ, తర్వాత ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్. ఏదో క్లూ దొరుకుతుంది కదా మన క్వశ్చన్లో. ఏం క్లూ దొరుకుతుంది అంటే కనుక మొత్తం అన్ని సిమిలర్గా ఉన్నాయి, అంటే మొత్తం అందరిని కలిపేస్తే ఒక ఫార్మెట్ లాగా వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత రోజు చేసినాం కదా, ఇప్పుడు కాలం ఆపరేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలం 1లో రాసుకుంటాను. ఏం రాస్తానంటే కాలం 1ని, కాలం 2ని, కాలం 3ని ముగ్గురిని యాడ్ చేస్తా. కాలం అంటే ఏది, ఇదే కదా, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో కాలం 1 ప్లేస్లో ముగ్గురిని యాడ్ చేసి రాస్తా, అంటే మొత్తం ముగ్గురిని యాడ్ చేస్తా. ముగ్గురిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ. అంతేనా? ఇదే విధంగా కదా, అంతేనా? సో ముగ్గురిని యాడ్ చేస్తా, మైనస్ బి ప్లస్ సి, మైనస్ బి ప్లస్ బి, మైనస్ సి ప్లస్ సి ప్లస్ ఏ మైనస్ ఏ. సో ఇదేమైంది, 0 అయింది. కాలం 1 గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సేమ్ ఇవి రెండు కూడా అట్లా యాడ్ చేయాలి కదా, ఎక్స్ మైనస్ వై అంటే ఇక్కడ చూడండి మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, అంటే ఇది కూడా 0 అయిపోతుంది. కాలం వైజ్గా చేస్తాను కాబట్టి ఇక్కడ రాసుకుంటాను, అర్థమైంది కదా, కాలం వైజ్ కాబట్టి. సేమ్ అదేవిధంగా మైనస్ క్యూ ప్లస్ క్యూ, మైనస్ ఆర్ ప్లస్ ఆర్, మైనస్ పి ప్లస్ పి, ఇది కూడా 0. మరి కాలం 2 ఏమైనా మారుతుందా? కాలం 2 ఏం మారదు. ఇక్కడ ఏవైతే కాలం 2లో ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవే వస్తాయి, అంటే బి మైనస్ సి, వై మైనస్ జెడ్, క్యూ మైనస్ ఆర్, సి మైనస్ ఏ, జెడ్ మైనస్ ఎక్స్, ఆర్ మైనస్ పి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. మనకి రో కానీ కాలం కానీ 0 ఉంటే డెట్ వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది అని రాయాలా మనం ఎగ్జామ్లో, మెన్షన్ చేయాలా. మెన్షన్ చేస్తే మనకు ఈజ్ఈక్వల్ 0 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ 0నే ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడికి మనకి ఈ ప్రాబ్లం క్లియర్. అర్థమైందా? సో క్వశ్చన్లో మనకి 0 అడిగినాడంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కసారి 1 అని కానీ, లేదా ఒమేగా అని కానీ, లేదా ఏబీసీ అని కానీ, లేదా 4ABC కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో మనం మ్యాట్రిక్స్లో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసినట్లే కదా, కవర్ చేసినట్లే కదా టాపిక్స్ అని. ఒకసారి చూద్దామా ఏం చదువుకున్నాం మనం మ్యాట్రిక్స్లో. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చదువుకున్నాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో రో మ్యాట్రిక్ చదువుకున్నాం. రో మ్యాట్రిక్ అంటే అసలు మ్యాట్రిక్ అంటే ఏంది, అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఏబిసిడి అనేది తీసుకుంటే దీన్ని రో అంటాం, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. ఓకే, రోస్ కాలం వైజ్గా రాసేదాన్ని మనం మ్యాట్రిక్ అంటాం. దాంట్లో రో మ్యాట్రిక్ అంటే రోలో మాత్రం మ్యాట్రిక్స్ ఉంటాయి, అంటే రో వైజ్గా మాత్రమే ఉంటాయి. ఓకే, 1 రోనే ఉంది. కాలం మ్యాట్రిక్ అంటే కాలం వైజ్గా మ్యాట్రిక్ ఉంటాయి. అది 2x2 ఉండొచ్చు, 3x3 ఉండొచ్చు. 2x2 అంటే ఏంటంటే దాని సైజ్ 2 రోస్ 2 కాలమ్స్ అని దాని మీనింగ్. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్ అంటే ఎగ్జాక్ట్ సైజ్ ఉండాలి, అంటే 2x2 కానీ 3x3 కానీ 4x4 కానీ ఇలా ఉండాలి. ఓకే, మనం ఆల్రెడీ చదివినాం, ఒకసారి షార్ట్గా రివిజన్ చేస్తున్నాం అంతే. ఓకే, రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటే రెక్టాంగిల్ ఫామ్లో ఉంటుంది, అంటే 2x3లో కానీ ఈ విధంగా
2/3 ఉండొచ్చు లేదా 3/2 ఉండొచ్చు. ఆ విధంగా. డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే మిగతావన్నీ జీరోస్ ఉంటాయి ఎక్సెప్ట్ డయాగ్నల్ వాల్యూస్. డయాగ్నల్ వాల్యూస్లో జీరోస్ ఉండవు, ఏదో ఒక వాల్యూస్ ఉంటాయి. దీన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. స్కేలార్ మ్యాట్రిక్. స్కేలార్ మ్యాట్రిక్ అంటే డయాగ్నల్స్లో సేమ్ వాల్యూ ఉంటుంది. అంటే 4 ఉందంటే అన్ని కూడా 4 ఉంటాయి, 5 ఉంటే అన్ని 5. ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్. ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటే డయాగ్నల్స్లో వాల్యూస్ వస్తాయి, అవి కూడా సేమ్ ఒకటే ఉంటాయి, 1 మాత్రమే ఉండాలి. దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్ అంటాం. 1 కాకుండా వేరేది ఉంటే దాన్ని మనం ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. అలా కాకుండా వేరే డిఫరెంట్ వాల్యూస్ ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. స్కేలార్ మ్యాట్రిక్ డిఫరెంట్, సింగులర్ మ్యాట్రిక్ డిఫరెంట్. సింగులర్ మ్యాట్రిక్ అంటే డెట్ వాల్యూ 0 అని, అది డిఫరెంట్. ఓకే. ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్ క్లియర్. జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్. మొత్తం వాల్యూస్ అన్ని కూడా అంటే ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ ఉంటే దాన్ని మనం జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ట్రయాంగులర్ మ్యాట్రిక్ నేర్చుకున్నాం. ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటే ట్రయాంగిల్ ఫామ్లో ఉంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ ఫామ్లో మాత్రం వాల్యూస్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పర్ సైడ్లో ఉన్నాయనుకోండి వాల్యూస్, దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. లేదు లోయర్ సైడ్లో ఉంటే దాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా లోయర్ సైడ్ ఉంటే దాన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ట్రాన్స్పోజ్ అంటే ఏమి? రోని కాలం వైజ్గా రాయడం. అలా రాసినప్పుడు రెండు సేమ్ ఉంటుంది, దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. అలా రాసినప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కానీ మైనస్లో వస్తాయి అనుకోండి, దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ని ఏని మల్టిప్లై చేస్తే ఐ రావాలి. ఐ అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్. సింగులర్ మ్యాట్రిక్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డెట్ వాల్యూ 0 రావాలా. నాన్ సింగులర్ అంటే డెట్ వాల్యూ 0 రాదు అని మీనింగ్. ఓకే. హెర్మంటైన్ మ్యాట్రిక్ అంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది. ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మీనింగ్ ఏమి? ఏ స్క్వేర్ చేసినా ఏనే వస్తుంది, ఏ క్యూబ్ చేసినా ఏనే వస్తుంది, ఏ పవర్ 4 చేసినా కూడా ఏనే వస్తుంది. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ రూల్ ఏమంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ మాత్రమే వస్తుంది. ఓకే, క్లియర్ కదా ఇవన్నీ కూడా? సరే, ఇంకేమో నేర్చుకున్నాం మనం. ఐడెంటిటీ మ్యాట్రిక్ని మనం ఎలా సాల్వ్ చేయాలి చూసినాము. తర్వాత మనం ట్రేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. ట్రేస్ అంటే తెలుసు కదా, ట్రేస్ వాల్యూస్ అంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6, 2 ఉంటే ట్రేస్ అంటే ఈ డయాగనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేసి రాస్తే మనం ట్రేస్ వాల్యూ అంటాం. ఇది నేర్చుకున్నాం. తర్వాత ఇన్వర్స్ అనే క్వశ్చన్ కూడా నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం? ఏ ఇన్వర్స్ అనే క్వశ్చన్ 2 మోడల్స్లో ఉంటుంది. అంటే 2/2కి వేరే ఫార్ములా, 3/3కి వేరే ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ 2/2 వచ్చింది అనుకోండి, ఏం రాయొచ్చు మనం డైరెక్ట్గా? సో 1/డెట్ రాయచ్చా? 1/డెట్ రాయచ్చా, రాయకూడదా? 1/డెట్ రాయొచ్చు. లేదు మనకి 3/3 మ్యాట్రిక్ వచ్చింది అనుకోండి, దీనికి ఏం రాస్తాము? అడ్జాయింట్ ఏ బై డెట్ రాస్తాం. అడ్జాయింట్ ఏ అంటే ఏంది? ఫస్ట్ మనం కోఫాక్టర్స్ని కనుక్కోవాలా, కోఫాక్టర్స్ కనుక్కున్న తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత మైనస్తో మల్టిప్లై చేయాలా, వచ్చిన ఆన్సర్ని మనం అడ్జాయింట్ ఏ అంటాం. ఓకే. తర్వాత మినిమం వాల్యూ ఎలా కనుక్కుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2/2లో కాకుండా 3/3లో తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే 2/2లో ఉండదు మినిమం వాల్యూ అనేది. 2/2లో అడిగితే క్వశ్చన్ మినిమం వాల్యూ డైరెక్ట్ డెట్ వాల్యూ కనుక్కుంటాం అంతే. అదే 3/3లో అడిగినా అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 2, 1, 6, 8, 7, 5 -5 ఇచ్చి ఈ 4 యొక్క యూనిట్ వాల్యూ 4 యొక్క మినిమం వాల్యూ కనుక్కోమంటే ఆ కాలంని, ఆ రోని తీసేసి ఏబిసిడి ఉంటాయి కదా, దీన్ని ఏడి మైనస్ బీసీ అంటే 2 5 10 మైనస్ 8 6 రాసేసి దాన్ని సాల్వ్ చేసి మనకు వచ్చే ఆన్సరే దాని యొక్క మినిమం వాల్యూ. కోఫాక్టర్స్ అంటే తెలుసు కదా, మనం ఇక్కడ ఏదైతే అడ్జెంట్లో మనం యూజ్ చేస్తాం కదా కోఫాక్టర్స్, అదే కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్. ఏ ఇన్వర్స్ అంటే తెలుసు కదా, మనం ఏ ఇంటూ ఏ రాసుకొని చేస్తాం. ఏ ప్లస్ బి అడిగినా ఒక్కొక్కసారి మనకు మ్యాట్రిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తా అంటే 4, 5, 3x అని ఇచ్చి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దీన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అనుకుంటాం. అంటే డెట్ వాల్యూ 0 అనుకుంటాం. అనుకొని ఏడి మైనస్ బీసీ రాస్తాం. అంటే 2 × x - 2x - 4 3 12 = 0, 2x = 12, దెన్ x = 6. ఈ విధంగా అన్నోన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైంది? అన్ని నేర్చుకున్నాం కదా మనం. సో క్లియర్ కట్గా మొత్తం అన్ని కూడా మనం క్లియర్గా నేర్చుకున్నాము. కాన్సెప్ట్స్ అన్ని కూడా మ్యాట్రిక్కి సంబంధించి క్లియర్ కదా. ఏదైనా డౌట్ ఉంటే ఇంకా మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, లేదా పర్సనల్గా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేసినా పర్లేదు. నెంబర్ తెలుసు కదా మీకు, 900900025161. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మనం కావాలంటే అక్కడ రిప్లై దొరుకుతుంది, లేదా కామెంట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఏదైనా డౌట్స్ ఉన్నా మనం నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఓకే. సో మనం అన్ని టాపిక్స్ని అయితే కవర్ చేయడం జరిగింది మ్యాట్రిక్స్లో. ఇంకా ఏమైనా ప్రీవియస్ ఇయర్లో ఏదైనా డిఫరెంట్ క్వశ్చన్ వచ్చింటే మనం సాల్వ్ చేద్దాం. మనం పెట్టుకున్నాం కదా క్లాస్ 1, క్లాస్ 2 అని, మనం తమిళ చూస్తే మీకు అర్థమవుతాయి. సో ఇంకేమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమైనా కనిపిస్తే మనం నెక్స్ట్ క్లాస్ దాని కావాలంటే యాడ్ చేద్దాం. ఓకే. లేదు ఏమి డౌట్స్ లేవనుకుంటే మనం నెక్స్ట్ యూనిట్ ఏముంది మనకు, ట్రిగ్నామెట్రీ కదా. సో ట్రిగ్నామెట్రీని స్టార్ట్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.